ఈరోజు శనివారం టిఫిన్ కానీ చపాతీలు ఏదైనా పప్పు చేయమన్నాడు మా పెద్దబ్బాయి. వాడు ప్రతి శనివారం తినడు, రాత్రి తింటాడు. అయితే వాడేంటంటే ఏ పప్పు అయినా సరే చింతపండు పులుసు వేయొద్దంటాడు. దానివల్ల బ్లోటింగ్ అని ఇదివరకు చాలాసార్లు చెప్పాను ఈ విషయం. అందుకని బచ్చల కూర పెసరపప్పు వేశాను. తర్వాత అది ఉడికాక పోపు వేసుకొని పక్కన పెట్టుకున్నాను. చపాతీలు వాడికి చేసి ఇచ్చానమాట. అయితే నాకైతే ఆ చపాతీలు పప్పు తినాలని అనిపించలేదు. కింద శనివారం దోసపిండి ఉండిపోయింది. అది ఈరోజు నేను దోశలు వేసుకున్నాను. అయితే చట్నీకి అయితే పుట్నాల పప్పు లేదు, పల్లీలు లేవు. అందుకే నా చిన్న గరిటెడు శనగపిండి అలా మంట సిమ్లో పెట్టి దోరగా వేయించుకున్నాను అనమాట. తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్క ఉంటే అది కట్ చేసి ముక్కలు చేసి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇంగువ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈ శనగపిండి కూడా వేసి గ్రైండ్ చేసి తర్వాత నీళ్లు పోసి మరోసారి గ్రైండ్ చేసుకొని పప్పుకు వేసిన పోపు కొంచెం ఉంచాను. ఆ పోపు ఇందులో కలిపానమాట. పర్వాలేదు, చట్నీ అయితే బాగానే ఉంది. మా చిన్నబ్బాయికి ఒక మంచి ఉద్యోగం వచ్చిందండి. ఆ వివరాలన్నిటితో కూడిన వ్లాగ్ ఛానల్లో ఉంది, వీలైతే చూడండి.